హాయ్, నేను శ్వేత. నేను ఇప్పుడు చెప్పబోయేది హారిక గురించి. హారిక పుట్టింది హైదరాబాద్లో, ఇంజనీరింగ్. తను పెరిగిందంతా బెంగళూరులో. కానీ తన లక్ష్యం మాత్రం చాలా ఉన్నతంగా పెట్టుకుంది. దేశానికి గర్వకారణమైన ఉమింగ్లా పాస్ పై ఒక బైకర్ అవతారం ఎత్తింది. లక్ష్యాలు అందరూ పెట్టుకుంటారు, కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కొంతమందికే సాధ్యమవుతుంది. తన గమ్యాన్ని చేరుకుని చరిత్రలో తనకంటూ ఒక పేజీని లిఖించుకుంది హారిక. హారిక మనతో ఉన్నారు, తనతో మాట్లాడదాం. హలో హారిక. హాయ్ అండి. ఎలా ఉన్నారు? నమస్తే. వెరీ గుడ్. హారిక, హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఒక ఆడపిల్ల అన్న ఇది ఎక్కడ మిమ్మల్ని వెనక్కి పుల్ చేయకుండా అదే కసితో ముందుకు వెళ్ళారు కదా, దానికి మేము ముందుగా సంతోషం వేసింది, గర్వపడేలా చేసింది. అంటే ఉమింగ్లా పాస్ లాంటి ఎత్తైన ప్రదేశానికి వెళ్తాను అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అసలు ఆ పాస్కి, ఆ రైడ్కి సంబంధించి మనం మాట్లాడుకునే ముందుగా మీ ప్రొఫైల్ ఒకసారి చెప్పండి. ప్రొఫైల్ అంటే సింగిల్ గర్ల్ చైల్డ్. ఐమ్ ద ఓన్లీ చైల్డ్ టు మై పేరెంట్స్. ఫాదర్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా చేసేవారు. మదర్ కొంతకాలం స్టెనోగ్రఫర్గా పనిచేసి మానేశారు. షీజ్ అ హోమ్ మేకర్. నేను పుట్టింది హైదరాబాద్, కొంత పెరిగింది ఇక్కడ. తర్వాత డాడీ జాబ్ వల్ల మేము బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాం. సో హైయర్ స్టడీస్ అంతా బెంగళూరులో చేశాను. ఇంజనీరింగ్ బెంగళూరులో చేశాను. అండ్ కానీ ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ ఫర్ ఇంజనీరింగ్ జాబ్ అన్నదైతే అర్థమైంది నాకు. అందుకని ఆ జాబ్ టేకప్ చేయకుండా సోషల్ సెక్టర్ వైపుకి వెళ్ళాను అనమాట. పిల్లలంటే చాలా ఇష్టం. సో అందుకని కెరియర్ అందులో చూస్ చేసుకొని ఐ వర్క్డ్ ఫర్ మల్టిపుల్ NGOs మేజర్లీ రిలేటెడ్ టు చిల్డ్రన్ ఎడ్యుకేషన్. అలా చేస్తూ 2020లో కోవిడ్ అప్పుడు వాలంటీర్ చేశాను. అంతకుముందు 2016 అప్పుడు చెన్నై ఫ్లడ్స్కి కూడా వాలంటీర్ చేశాను. సో కోవిడ్ సినారియో చేంజ్డ్ మై థాట్ ప్రాసెస్. సో మదర్ కోవిడ్ కానీ లేదంటే NGOs కి సంబంధించి కానీ మనం మాట్లాడుకునే ముందుగా అసలు ఒక బైకర్ అవతారం ఎత్తాలి, ఒక బైక్ మీద రైడ్ చేసి అంత ఎత్తులోకి వెళ్ళాలని చెప్పేసి ఎందుకు అనిపించింది? అంటే ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా? బైక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండింది. ఆనెస్ట్లీ నేను ఈ లదాఖ్ ట్రిప్లో ఉమింగ్లాకి బైక్ మీద వెళ్తానని అయితే అనుకొని వెళ్ళలేదు. అసలు బైక్ ప్లాన్ లేదు. బికాజ్ ఐఎమ్ నాట్ ఎ రెగ్యులర్ బైకర్. ఐ డోంట్ ఓన్ అ బైక్ ఫస్ట్ థింగ్. అయితే బైక్ బాగానే నడుపుతాను అని తెలుసు. ఒక 2 years బ్యాక్ నా ఫ్రెండ్ ఒకరు వెళ్ళొచ్చి ఉమింగ్లా డిస్క్రైబ్ చేశారు, ద రోడ్ టు ఇట్. అప్పటి నుంచి వెళ్ళాలి అన్న ఒక థాట్ ప్రాసెస్ అయితే ఉండింది. బైక్లో ఇది ఈ ట్రిప్లో చేస్తానని అయితే అసలు అనుకోలేదు. ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్తో కలిసి నేను ట్రావెల్ చేయాలి అన్న థాట్ అయితే ఉందా మీకు? ఉమింగ్లా ఒకసారి చూసి రావాలి. నేనేమనుకున్నా ఫస్ట్ అంటే ఈ రెంటల్ క్యాబ్స్ అవి ఉంటాయి కదా, దాంట్లో వెళ్ళి చూసేసి వచ్చి తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా ప్లాన్ చేసుకుందాంలే అన్న థాట్లోనే ఉన్నాను నేను. ఐ డిడ్ నాట్ హ్యావ్ దిస్ థాట్ దట్ నేను ఉమింగ్లాకి బైక్లో వెళ్తాను అన్నది అస్సలు లేదు నాకు. అయితే నా ఫ్రెండ్ వెళ్ళిపోయాక నేను సోలో జర్నీ చేయాలి నెక్స్ట్ 10 days అని అయితే క్లారిటీ ఉంది. అప్పుడు నేర్చుకున్నారు బైక్ రైడింగ్ అంతా? 2018. అంటే వాటి మీద ప్యాషన్ ఉండి బైక్ నేర్చుకున్నారా, లేదు వై నాట్ ఐ అని నేర్చుకున్నారా? లేదు, నా వై నాట్ ఐ కంటే ఐ డూ సంథింగ్ ఇఫ్ ఐ లైక్ ఇట్. సో నాకు బైక్స్ అంటే సమ్హౌ ఇంట్రెస్ట్ ఉంది చిన్నప్పటి నుంచి. ఐ కీప్ వాచింగ్ బైక్స్ అలాట్. సో అలా నేర్చుకున్నాను, ఇంట్రెస్ట్ వల్ల నేర్చుకున్నాను. ఆ ఇంట్రెస్ట్ ఇక్కడ దాకా నడిపించింది అంతే. అనుకోకుండా యాక్సిడెంటల్ జర్నీ అని చెప్పాలి నాది ఉమింగ్లా. అది నాట్ లైక్ అ ప్రాపర్ ప్లాన్డ్ జర్నీ. సో ఒక వెకేషన్ కి అక్కడికి వెళ్ళారా? అసలు ఎందుకని? అంటే లేదు, నేను చాలా ట్రావెల్ చేస్తాను నార్మలీ. సో నా ట్రావెల్లో లదాఖ్ వెళ్ళాలి అని
ప్లాన్ ఉన్నింది. సో మీ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ రమ్య, వీ బోత్ ప్లాన్ టు గో టు లదాఖ్. ఓన్లీ యూ బోత్? ఎస్, వీ డూ ద ట్రావెలింగ్. మేజర్లీ చేస్తే సోలో చేస్తాను, లేదు అంటే తిన్తో చేస్తాను. ఓన్లీ 2 people, 2 or 3 అంతే మేము మ్యాక్సిమం. సో అలా లదాఖ్ వెళ్ళాం. ఓకే, టైం తనకి ఓన్లీ 12 days లీవ్ దొరకడం వల్ల ఉమింగ్లా తనతో కలిసి చేయలేకపోయాను. యాక్చువల్లీ అయితే చేద్దాం అనుకుని కొంచెం డిలే అవ్వడం వల్ల మధ్యలో అదంతా మేము చేయలేకపోయాం అనమాట. సో ఇంకా తను లే నుంచి షీ ఫ్లూ బ్యాక్ టు బెంగళూరు. దాని తర్వాత ఇంకొకదాన్నే ఉన్నా. ఇది మన బకెట్ లిస్ట్లో ఉంది. సరే బైక్ మీద చెయ్యాలి అన్న ఒక థాట్ అయితే ఉంది. సో అది ఎప్పుడు ఈ ట్రిప్లో ట్రై చేద్దామా, కొంచెం దూరం వెళ్ళి ఎలా ఉంటుంది, అసలు నేను ఆఫ్ రోడింగ్ అవి స్ట్రెచ్ నేను రైడ్ చేయగలనా, ఒకసారి మన క్యాలిబర్ మనం టెస్ట్ చేసుకుందాం, ఎంత దూరం వెళ్తే అంత అన్న థాట్తో వెళ్ళాను. ఉమింగ్లా రీచ్ అవుతానన్న థాట్తో అస్సలు వెళ్ళలేదు. 19,000 ఎత్తులో ఉన్న ఉమింగ్లా పాస్కి చేరుకోవడం అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని. అయితే అక్కడ మీరు లదాఖ్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఉమింగ్లాకి వెళ్ళాలి అన్న థాట్ వచ్చాక ఈ రిస్క్ అంతా మీ మైండ్లోకి రాలేదా? రిస్క్ అంటే అంతకంటే ఆల్మోస్ట్ 7-8 days నేను లదాఖ్, నార్త్ లదాఖ్ ఇదంతా ట్రావెల్ చేశాను కదా. వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్ ద పీపుల్ ఆఫ్ లదాఖ్ ఆర్ వెరీ నైస్. జనాల వల్ల ఇబ్బందులు అయితే ఖచ్చితంగా రావు ట్రిప్లో, అదైతే గ్యారంటీ ఉంది. సో క్లైమేట్ వల్ల బైక్ పాడైతే ఈ రెండే ఉండేది రిస్క్. సో ఐ ఫెల్ట్ ఈ రిస్క్ తీసుకోవచ్చు అని అనిపించింది అనమాట. భయం అసలు వేయలేదు నాకు. తొందరగా ఎందుకో ట్రావెల్ చేయాలన్నా, సోలో ట్రావెలింగ్ అయినా, ఈవెన్ అర్ధరాత్రి ట్రావెల్ చేయాలన్నా నాకు భయం తొందరగా వేయదు. ఇదొక్కటే ఆలోచించాల్సి వచ్చింది. సో దెన్ ఐ వాజ్ లైక్ ఓకే ట్రై చేద్దాం. మధ్యలో బైక్ చెడిపోయినా సరే ఒక 1/2 hour తర్వాత ఏదో ఒక కార్ అలా వెళ్తారు కదా, లిఫ్ట్ అడిగైనా వాపస్ రావచ్చు కదా అని అనుకున్నా. బట్ ఐ టుక్ కేర్. ఈ థాట్ వచ్చినప్పుడు ఒక 4-5 agencies వెళ్ళి బైక్స్ నడిపి చూసి ఐ నారోడ్ డౌన్ ఆన్ ద బెస్ట్, అంటే తక్కువ తిరిగిన బైక్స్, కొత్త బైక్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో అక్కడ హైర్ చేసుకొని డైరెక్ట్ ఉమ్మింగ్లా వెళ్ళకుండా ఒక 2 days ఆ బైక్ లోకల్లో ట్రై చేసి ఎలాంటి ట్రబుల్ రావట్లేదు అన్న తర్వాత ఐ ప్లాన్డ్ ఓకే ఇంకా వెళ్ళొచ్చు ఉమ్మింగ్లాకి అని. మీ పేరెంట్స్కి మీరు ఓన్లీ ద చైల్డ్. ఎస్. అది అక్కడికి వెళ్ళిన తర్వాత అంత ఎత్తులోకి ప్రయాణం చేయాలి అని అనుకున్నప్పుడు క్యాజువల్గా అందరు చేసే పని ఇంట్లో ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు. మీరు మీ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పారా, ఫలానా చోటికి నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఇన్ని రిస్క్స్ ఉంటాయి, అయినా సరే వాటిని ఫేస్ చేసి నేను ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటున్నానో దాన్ని రీచ్ అవుతాను అని మీరు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారా? వాళ్ళు ఏమన్నారు? ఐ లాస్ట్ మై ఫాదర్ ఇన్ 2013. సో ఇప్పుడు ఉండేది అమ్మ నేను మాత్రమే. అయితే ఇలా లదాఖ్ ప్లాన్ చేసుకుంటున్నాను అన్నప్పుడే ఆవిడకి ఒక డిస్క్రిప్షన్ ఇచ్చాను. అమ్మ హాన్లీ ఇలా ఉంటుంది, ఫొటోస్ చూపించాను. హాన్లీలో ఎందుకంటే ఇస్రో ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఉంటుంది. ద స్కైస్ ఆర్ లైక్ క్లియరెస్ట్ స్కైస్ ఇన్ ఇండియా. సో ఆ ఫొటోస్ అవి చూపించి ఇక్కడి నుంచి ఉమింగ్లా వెళ్ళాలంటమ్మా అని కూడా చూపించాను. సో కుదిరితే క్యాబ్లో వెళ్ళొస్తాను, చూస్తాను, హైర్ చేసుకొని వెహికల్ అంటే షీస్ లైక్ ఓకే. బట్ అక్కడ అమ్మాయి ఇలా బైక్ అనుకుంటానంటే ఆవిడ కొంచెం షాక్ అయ్యారు. యా, కాకపోతే షీ నోస్ ఐఎమ్ అ వెరీ సేఫ్ డ్రైవర్ ఆర్ అ రైడర్. అంటే నా పక్కన ఎవరైనా ఉంటే హ్యాపీగా కార్ ఎక్కి నిద్రపోవచ్చు, అంత జాగ్రత్తగా నడుపుతాను నేను. ఐఎమ్ నాట్ రెక్లెస్ ఆర్ ర్యాష్. సో మధ్యలో ఏమైనా అయితే అన్ప్రెడిక్టబుల్ కదా అంటే ఐ వాజ్ లైక్ దేర్ ఇస్ నో గ్యారంటీ, ఇంట్లో ఏం అవ్వదు, ఇంట్లోనే ఏదైనా అయ్యి చనిపోయిన వాళ్ళని కూడా మనం చూస్తాం. సో నా చేతిలో ఉన్నది ఎంత జాగ్రత్తగా నడపగలను నేను అది చేస్తాను. రెస్ట్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో ఆవిడకి ఓకే తిను ఫిక్స్ అయింది, అన్నీ అర్థమైంది. ఫిక్స్ అయింది అంటే ఆ ఫిక్స్ అవ్వడానికి ముందు నాకు కావాల్సిన రీసెర్చ్ మొత్తం నేను చేసుకుంటాను అని తెలుసు. అంటే ఏదో ఇంకా దూకుడుగా వెళ్ళిపోకుండా ఆలోచించి మొత్తం అన్నీ చూసుకునే వెళ్తుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది. సో దెన్ షీ వాజ్ లైక్ ఓకే, బట్ నాకు అప్డేట్స్ ఇస్తూ ఉండు. అండ్ అంతకుముందు చూశారు సిగ్నల్స్ ఎక్కువ ఉండవు అక్కడ.
సో సరే సిగ్నల్ ఉంటే ఖచ్చితంగా అప్డేట్ ఇవ్వ, ఎందుకంటే బికాజ్ ఐల్ బీ వెయిటింగ్ నీ కాల్ కోసం. సో అలా సిగ్నల్ ఎక్కడ ఉంటే అక్కడ తీసుకున్న ఫొటోస్ అవి పంపడం, కుదిరితే కాల్ చేయడం. ఎందుకంటే ఒకసారి మనం హాన్లే కంటే ఒక 50 కిలోమీటర్స్ ముందు నుంచే మనకు సిగ్నల్స్ ఉండవు. యాక్చువల్లీ ఆ స్ట్రెచ్ మొత్తం మోస్ట్లీ సిగ్నల్ ఉండదు, మధ్యలో ఒక 2-3 ప్లేసెస్లో వస్తుంది అంతే. సో అక్కడ లోకల్ హోమ్ స్టేస్ వాళ్ళ ఇవి బిఎస్ఎన్ఎల్ సిమ్స్ మాత్రమే వర్క్ అవుతాయి. సో వాళ్ళని అడుక్కుని వాళ్ళ ఫోన్ తీసుకుని కాల్ చేసి అలా అప్డేట్ చేయడం జరిగింది. బట్ షీ వాజ్ ఓకే. అయితే ప్రయాణం ముందుగా మీరు స్టార్ట్ చేసే ముందు మీరు ఏదైతే రీసెర్చ్ చేశానన్నారో ఆ రీసెర్చ్ లో మీరు ఏమేమి చూసారు? రిస్కీ పాయింట్స్ కనిపించాయా, లేదంటే ఇంతకుముందు ఎవరైతే ట్రావెల్ చేశారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూసారా? ఎలాంటి పాయింట్స్ చెక్ చేసుకొని మీ ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు? 2 చేశానండి. ప్లాన్ అంటే నాట్ ఉమింగ్లా as such. లదాఖ్ it's very different from rest of India. 12,000 feet height and above ఉంటుంది కాబట్టి మనకి ఆ అక్లమటైజేషన్ లేకపోతే వచ్చే ఇబ్బందులు చాలా ఉంటాయి. సో వెళ్ళిన వాళ్ళందరినీ కనుక్కొని నేను నా సైడ్ నుంచి రీసెర్చ్ చేసి నా ఫ్రెండ్ తన తరపు నుంచి రీసెర్చ్ చేసి ఇలా ఎస్పెషలీ లాస్ట్ 2 yearsలో ఎవరు వెళ్ళారు అని కనుక్కొని, ఎందుకంటే ఒక 7 years బ్యాక్ వెళ్ళిన వాళ్ళైతే అసలు ఆ రోడ్స్ అసలు బాగుండవు, ఎందుకంటే అప్పుడు లేవు రోడ్స్, మొత్తం ఆఫ్ రోడింగ్ మడ్డీ అండ్ రాకీ రోడ్సే ఉన్నాయి. సో లాస్ట్ 2 yearsలో ఎవరు వెళ్ళారు అని అలా తెలుసుకొని అడిగి ప్రిపేర్ అయ్యి వెళ్ళాం. సో మేజర్లీ మాకు తెలిసింది ఏంటి, యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ వెల్ ఫర్ దట్ ఆల్టిట్యూడ్. సో ఒక 2 months ముందు ఇలా లదాఖ్ అని అనుకున్నాం. సో అప్పటి నుంచి రీసెర్చ్ స్టార్ట్ చేసి మా ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ బుక్ అయ్యాక ఒక 1.5 month ముందరే అనుకుంటాం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ బాగా చేసాం ఎవ్రీడే. ఎందుకంటే ఈవెన్ ద మోస్ట్ ఫిట్టెస్ట్ ఆఫ్ పర్సన్ అక్కడ దే విల్ ఫేస్ సమ్ ఆర్ ది అదర్ ఇష్యూ. సో ఇట్స్ నాట్ అబౌట్ యువర్ ఫిజికల్ ఫిట్నెస్, ఇట్ ఈస్ మోర్ అబౌట్ యువర్ బ్రీతింగ్. ఎందుకంటే అలా ఓవర్ కాన్ఫిడెంట్ అయిన మా ముందరే అంత ఓవర్ కాన్ఫిడెంట్ అయిన జనాల్ని కూడా చూసాం. ఐఎమ్ సో ఫిట్, నేను పరిగెత్తినా ఏం కాదు అనుకుని అలా ముందరికి 4 అడుగులు వేసి పడిపోయిన వాళ్ళని. సో ఇట్స్ వెరీ అన్ప్రెడిక్టబుల్. సో ఈ ప్రిపరేషన్ బాగా చేసుకెళ్ళాం అనమాట. సో దట్ హెల్ప్డ్. అండ్ ఉమింగ్లాకి అంటే స్పెసిఫిక్గా కొంచెం ఎక్కువ యూ హ్యావ్ టు బీ లేయర్డ్ వెల్, అండ్ చాలా కోల్డ్ విండ్స్ ఉంటాయి పైన. సో దానికి కొంచెం మెంటలీ కూడా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఇంకా క్లోత్స్ లేయరింగ్ అండ్ అట్మోస్ట్ అంటే వార్మీస్ అండ్ పౌచెస్ వస్తాయి, దట్ విల్ కీప్ యువర్ బాడీ వార్మ్. ఎక్కడైతే పెట్టుకుంటామో ఆ ఏరియా కాస్త వేడిగా ఉంటుంది. ఆ ప్యాకెట్స్ ఎక్కువ తీసుకెళ్ళి ఇంకా బైక్ రైడింగ్ హాన్లే నుంచి ఉమింగ్లాకి స్టార్ట్ చేసినప్పుడు మొత్తం ఆ ప్యాకెట్స్ ఒళ్ళిందా నింపేసుకుని. సో అలా మ్యాక్సిమం ఎంక్వైరీ అండ్ ప్రిపరేషన్ అయితే చేసుకుని వెళ్ళాం. అంటే ప్యాకేజ్ అంతా కూడా ఇప్పుడు మీరు ఏదైతే ఆ టూర్ కోసం ప్యాక్ చేసుకున్న అది ఉంటుంది కదా, వాటిలో ఏం క్యారీ చేశారు? ఎక్కువగా అంటే ఈ స్వెటర్స్ లాంటివి ఏమైనా తీసుకెళ్లారా? అనుకోని ప్రయాణం కదా మీది. అంటే లదాఖ్ ఇన్ జనరల్ ఇస్ కోల్డ్. సో ఉమింగ్లాకి నార్మల్ లదాఖ్కి ఆల్టిట్యూడ్ డిఫరెన్స్ తప్పితే మిగతా ప్రిపరేషన్ అంతా సేమ్ ఉంటుంది. సో థర్మల్స్ వస్తాయి, ఇన్నర్ వేర్ థర్మల్స్, మళ్ళీ ఒక టీషర్ట్ థర్మల్ వేరే టీషర్ట్ వస్తుంది. దాని తర్వాత మన బట్టలు నార్మల్ ఈ కుర్తా వాట్ ఎవర్ వేసుకొని మళ్ళీ దాని మీద -degrees జాకెట్స్ ఉంటాయి. నార్మల్ మన స్వెటర్స్ అవి పెద్దగా పనిచేయవు. సో స్పెసిఫిక్గా ఆ -degree జాకెట్ ఖచ్చితంగా ఉండాలి మన దగ్గర. ఎందుకంటే ఆ కోల్డ్ వెదర్కి వేసుకోగానే ఒక 10-15 secondsలో మన బాడీ హీట్ తీసుకొని అడ్జస్ట్ అయిపోతాయి అవి, లేదు అంటే వి వోంట్ బి ఏబుల్ టు సర్వైవ్. సో అందుకని ఇలాంటివి ప్రిపేర్ చేసుకుని వెళ్ళాము. అండ్ మెడిసిన్స్ ఇస్ సంథింగ్ యూ డెఫినెట్లీ హ్యావ్ టు క్యారీ. ఎందుకంటే ఆ క్లైమేట్కి ఎప్పుడు హెల్త్ ఏ విధంగా అప్సెట్ అవుతుందో తెలీదు. సో బేసిక్ మెడిసిన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, జస్ట్ కన్సల్ట్ అ డాక్టర్ అండ్ హ్యావ్ ఆల్ ద బేసిక్ మెడిసిన్స్ ఇన్ యువర్ క్యారీ బ్యాగ్. ఓకే, ఇప్పుడు బైక్స్ని ముందుగా టెస్ట్ చేసాం అని చెప్పేసి అన్నారు. ఎంత టెస్ట్ చేసినా కూడా ఏదో ఒక టైంలో
కొంచెం ట్రబుల్ వస్తుంది, ఎందుకంటే ఆ వెదర్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది. ఆ తర్వాత పెట్రోల్, ఇవన్నీ కూడా ఎట్లా క్యారీ చేశారు? ఒకవేళ ఏమైనా ఇబ్బంది వస్తే దాన్ని ఎలా మేనేజ్ చేశారు? ఫార్చునేట్లీ నాకు ఇబ్బంది రాలేదు. అయితే ఎవరి దగ్గర నుంచి అయితే నేను హైర్ చేసుకున్నానో చెప్పాను ఇలా ఐల్ బీ రైడింగ్ సోలో అంటే, తను ఎక్స్ట్రా కేర్ తీసుకొని నార్మల్గానే ప్రతి బైక్ రిటర్న్ వచ్చేసాక మొత్తం సర్వీసింగ్ చేసే ఇస్తారు. ఎందుకంటే ఆఫ్ రోడింగ్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. సో దే విల్ చెక్ ఎవ్రీథింగ్. కానీ ఇంకా స్పెసిఫిక్గా మొత్తం అసలు A to Z చెక్ చేసి సర్వీసింగ్ చేసి మరీ ఇచ్చారు నాకు బైక్. అండ్ చాలా బైక్స్లో నేను చూశాను ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కనపడలేదు నాకు. సో నాకు స్పెసిఫిక్ చాలా నీట్గా లగేజ్ క్యారీ చేయడానికి ఫిట్టింగ్, మళ్ళీ ఎక్స్ట్రా పెట్రోల్ క్యాన్స్కి ఫిట్టింగ్ మొత్తం చేసి ఇచ్చారనమాట. అంటే ఇంక ఇక్కడి నుంచి బయలుదేరితే ఇక్కడికి వచ్చే వరకు తను ఇబ్బంది పడకూడదు అన్న ఒక థాట్తోనే నాకు ఆ బైక్ రెడీ చేసి ఇచ్చారు. సో అలా పెట్రోల్ కూడా నేను ఎక్స్ట్రా క్యారీ చేశాను. ఎందుకంటే తర్వాత ఒక 30-40 కిలోమీటర్స్లో ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది, 1 or 2. అది దాటితే ఇంకా రోడ్ మొత్తం ఎక్కడ పెట్రోల్ కనపడదు. సో అందుకని ఇంకా బ్యాక్ టు లే వరకు పెట్రోల్ ఉండాలి అన్నట్లు మనం ప్రిపేర్ అయి వెళ్ళాలి. అంటే మీరు వేసుకునే ఈ క్లాతింగ్ అంతా కానీ, లేదంటే ఈ పెట్రోల్, ఫుడ్ ఇవంతా కూడా క్యారీ చేయడం, బైక్ రైడ్ చేయడం, ఆ వెదర్ని ఎదుర్కోవడం ఎక్కడైనా కొంచెం కష్టం అనిపించలేదా? నేను యాక్చువల్లీ అంటే ఈ ఎక్సెస్ లగేజ్ ఉండడం కొంచెం డిసడ్వాంటేజ్ అవుతుంది. అంటే నార్మల్గా బైక్ హ్యాండిల్ చేయడానికి మన వెనకాల లగేజ్తో హ్యాండిల్ చేయడానికి డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఈవెన్ దో దట్ రోడ్ ఈస్ డిఫికల్ట్, ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. అలాంటి సీన్స్ మనకి ఎక్కువ మన నార్మల్ లైఫ్లో కనపడవు. ఐ థింక్ ఒక 2-3 తెలుగు సినిమాల్లో కూడా చూసాను నేను లదాఖ్. ఇట్స్ లైక్ సో బ్యూటిఫుల్లీ పిక్చరైజ్డ్. ఒక నేషనల్ హైవేకి ఒక సైడ్ కొండలు, ఇంకో సైడ్ రివర్, కొన్ని చోట్ల ఎత్తు ఉంటుంది మన రోడ్, కొన్ని చోట్ల చాలా కిందకు ఉండేసరికి రివర్ రైట్ నెక్స్ట్ టు అస్, విల్ బి రైడింగ్ రైట్ నెక్స్ట్ టు ద రివర్. అండ్ మంచి ఎమరల్డ్ గ్రీన్ కలర్ రివర్ ఉంటుందన్నమాట. సో మనకి ఇక్కడ అంత స్వచ్ఛంగా వాటర్ ఎక్కడ కనపడదు కదా. సో యూ విల్ ఎంజాయ్ దట్ రోడ్. సో ఆ ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉండింది. టెన్షన్స్ అవి పెద్దగా లేవు. ఓకే, మధ్యలో బైక్ ఏదైనా అయితే అన్న ఒక థాట్ ఎక్కడో ఒక మూల పడింది. కానీ ఐ థింక్ ద బ్యూటీ ఆఫ్ ద ట్రావెల్ డామినేటెడ్ ఇట్ ఆల్. ఎంత ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణం చేసినా కూడా ఇంటి దగ్గర మీ అమ్మగారు ఒక్కరే, మీరు ఒక్కరే ప్రయాణం చేస్తున్నారు. అంతా ఘాట్ రోడ్, పక్కన చూస్తే లోయ, వాటర్, కనీసం సమాచారం అందించడానికి సిగ్నల్స్ కూడా లేని ప్రదేశం. జరగదానిది ఏదైనా జరిగితే అన్న ఒక భయం మాత్రం కొంచెం ఎక్కడో వెంటాడుతూనే ఉంటుంది కదా. అలాంటి భయం ఎప్పుడైనా వేసిందా? ఒక క్షణం, ఒక సెకండ్? భయం జనరలీ నాకు తొందరగా వేయదండి. అంటే ఎమోషనల్ భయం కొంచెం ఎప్పుడైనా పడతానేమో, కానీ ఇలాంటి వాటిలో అస్సలు భయం వేయదు. అది ఐ డోంట్ నో ఇఫ్ ఐ హావ్ టు టేక్ ఇట్ యాజ్ మై డిసడ్వాంటేజ్ ఆర్ అడ్వాంటేజ్. తొందరగా భయపడను ఇలాంటి వాటికి మాత్రం. అయితే ఒక చోట హాన్లే రోడ్లో ఇసుక రోడ్ మీద అప్పుడే చిన్న శాండ్ డస్ట్ వచ్చి ఇసుక ఇలా రోడ్ మీద పడిపోయింది. అక్కడ బైక్ స్కిడ్ అయింది. అప్పటికి చాలా స్లో, ఇసుక పక్కన రోడ్ పక్కన ఉంది అని కాన్షియస్గానే నడుపుతున్నా. స్కిడ్ అయింది, ఇంకా ఆల్మోస్ట్ పడిపోయి అలా కంట్రోల్ అయ్యి ఆగాను. అప్పుడు మాత్రం అంటే అనిపించింది, బాబోయ్ ఏదైనా ఫ్రాక్చర్ అలాంటిది అయ్యి ఉంటే ఏంటి అని. ఇంకా బైక్ పక్కన పెట్టి దిగి మొత్తం అన్ని జాయింట్స్ అన్నీ చెక్ చేసుకుని, ఎందుకంటే కొంచెం అంత ఫోర్స్గా ఆపేసరికి కాలు కాస్త నొప్పేసింది. సరే బాగానే ఉన్నా అని చూసుకుంటే ఫార్చునేట్లీ బాగానే ఉంది. ఆ అమ్మాయ ఇంకా ఎక్కువ ఆలోచించకుండా ఐ జస్ట్ వెంట్ టు హాన్లే. ఒక్క పాయింట్లో మాత్రం భయం వేసింది. ఎక్కడ అంటే హాన్లే నుంచి ఉమింగ్లాకి ఒక కొండ ఎక్కి దిగాలి. ఎక్కడం ఎక్కేసాను ఈజీగానే,
దిగేటప్పుడు నాకు ఫియర్ ఆఫ్ హైట్స్ ఉంది. అది రోడ్స్ చాలా వైడ్ ఏమి ఉండదు, నారో బాగుంటుంది రోడ్, కానీ నారో రోడ్ మొత్తం జిగ్జాగ్. ఈ పైన నిల్చుంటే కింద వరకు ఆ రోడ్ ఇట్లా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా అక్కడ మాత్రం ఒక 2 minutes ఎందుకు ఈ పని పెట్టుకున్నాం రా దేవుడా అని అనుకున్నా. బట్ దెన్ ఐ వాజ్ లైక్ ఓకే నో, ఐ కాంట్ గెట్ స్కేర్డ్ అని ఒక బైక్ 2 minutes ఆపేసి అదే నన్ను నేను ప్రెప్ చేసుకోవడానికి ఆ కార్నర్ కి వెళ్ళి యాక్చువల్లీ ఒక 4-5 minutes నిల్చున్నా. లైక్ ఆపోజిట్ బైకర్ ని అడిగితే కూడా ఫోటో తీసి ఇచ్చారనమాట. సో ఆ రోడ్ చూసుకుంటూ ఆ జిగ్జాగ్ది కొంచెం అలా నన్ను నేను ప్రెప్ చేసుకొని ఓకే నెక్స్ట్ ఓన్లీ టైర్ ముందు ఒక 10 feet వరకే చూసుకుని నడుపుదామని ఫిక్స్ అయ్యి అలా దిగడానికి ఎక్కువ టైం తీసుకున్నాను నేను. వేరే ప్రయాణికులు ఉంటారా అక్కడ వరకు వెళ్ళాలి అని చెప్పి స్టార్ట్ అయ్యి వెళ్ళే వాళ్ళు ఉంటారా? లేదు, అంటే నేను ఒక్కదాన్నే వెళ్ళాను. బట్ ఏమవుతుంది అంటే సిమిలర్ డేట్స్ ఉంటే యూజువలీ జనాలు ఫస్ట్ నార్త్ చూసుకుని సౌత్ చూసుకుని ఇలా ఉంటారు కదా. సో ఏదో ఒక పాయింట్లో చూసిన బైకర్స్ని మళ్ళీ చూడడం అలా జరుగుతూ ఉంటుంది. సో అలా కొంతమందిని నేను చూశాను అనమాట. ఓకే, అంటే ఆ ఇసుక తుఫాన్ కొంచెం మిమ్మల్ని భయపెట్టింది? తుఫాన్ కాదు, జస్ట్ ఒక చిన్న శాండ్ డస్ట్ ఆర్ శాండ్ వేవ్, స్మాల్ శాండ్ వేవ్ అని చెప్పొచ్చు. ఓకే, అంతకు మించి ఇంకా ఏమీ జరగలేదు. ఆ హైట్స్ మీరు ఏదైతే పెట్టుకున్న లక్ష్యం ఉందో అక్కడికి చేరుకున్న తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే ఓకే హ్యాండ్లీ వరకు రీచ్ అయిపోయా, ఓకే ఇక్కడ వరకు వచ్చేసానంటే ఇది చేసేస్తాను అన్న ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో నెక్స్ట్ మార్నింగ్ అనుకున్నా ఇక్కడ పైకి వెళ్ళి ఇలా ఫోటోలు తీసుకుందాం, ఇలా పోజ్ ఇస్తూ వీడియో తీసుకుందాం, ఇవన్నీ. ఆ పైకి వెళ్ళేసరికి స్ట్రాంగ్ కోల్డ్ విండ్స్ ఉంటాయి, అవి తట్టుకోవడం చాలా కష్టం. ఎంత వామీస్ పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా నాకు షివరింగ్ స్టార్ట్ అయిపోయింది. సరే ఇది కొంచెం ట్యాకిల్ చేద్దాము అంటే అక్కడ ఒక చిన్న క్యాఫెటేరియా ఉంటుంది, కాఫీ ఇలా మాలాంటి వాళ్ళకి కోసమే పెట్టారనమాట. బికాస్ దే నో ఇక్కడ వచ్చేసరికి చాలా కోల్డ్ వెదర్ వల్ల పీపుల్ విల్ బ్రెత్లెస్నెస్ రావడం ఇవన్నీ జరుగుతుందని కాఫీ అవైలబిలిటీ ఉంటుంది. సో అలా కాఫీ ఆర్డర్ చేసి అలా కప్పు ఎత్తుతా అంటే ఆ కప్పు ఎత్తలేకపోతున్నాను నేను. అప్పుడు అర్థమైంది ఏంటి అంటే నా రైట్ హ్యాండ్ ఆ చలికి జామ్ అయిపోయింది. చలికి అండ్ లో ఆక్సిజన్ లెవెల్స్ వల్ల, కోల్డ్ వెదర్స్ వల్ల ఈ రైట్ హ్యాండ్ నంబ్ అయిపోయింది. అప్పుడు ఇంకా భయం పట్టుకుందనమాట. ఎంజాయ్ చేద్దాము, ఉమింగ్లా రీచ్ అయ్యాను అన్న దానికంటే, ఎందుకంటే నెక్స్ట్ మొత్తం దిగాలి. సో రైట్ హ్యాండే ఎక్కువ పని చేయాలి, బ్రేక్స్. సో ఆ టెన్షన్ వల్ల ఒక 2-3 ఫొటోస్ అలా దిగి ఇంకా స్టార్ట్ అయిపోయాను అనమాట. ఆ తర్వాత ఏమి ఇబ్బంది అనిపించలేదా? హెల్త్ ఇష్యూస్ ఏమీ రాలేదా? మిగతా హెల్త్ ఇష్యూస్ ఏం రాలేదు నాకు, ఎందుకంటే అక్లమటైజేషన్ బాగా చేసుకుని వెళ్ళాను కాబట్టి. బట్ ఈ హ్యాండ్ మాత్రం నాకు వచ్చాక కూడా ఆల్మోస్ట్ ఒక 15 days పట్టింది 100% నార్మల్ అవ్వడానికి. ఓకే, ఇప్పుడు అక్కడ అంతా ఎత్తులోకి వెళ్ళాలని అంటే ఎవరైనా ఒక్కరు ప్రయాణం చేయడానికి కొంచెం ఆలోచించి కనీసం ఇద్దరైనా వెళ్ళాలన్న ఆలోచనలో ఉంటారు కదా. ఒకవేళ బైక్ ఏమైనా ట్రబుల్ ఇచ్చినా, లేదు మనకి ఏమన్నా అయినా కూడా ఒకరు సపోర్టివ్గా ఉండాలన్న ఆలోచన చేస్తారు. మీరు ఎందుకు అంత ధైర్యంగా ఒక్కరే నేను వెళ్ళగలను చేయగలను నా ఆలోచనతో ధైర్యంతో వెళ్ళారు? అంటే నాకు సోలో ట్రావెలింగ్ కొంచెం అలవాటే. సో ఎప్పుడు యాక్చువల్లీ సోలో ట్రావెలింగ్ చేంజ్ ద లాట్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ ఫర్ మీ. అసలు నేనేంటి అన్నది నాకు తెలిసింది మేజర్లీ సోలో ట్రావెలింగ్ వల్లే. సో అందుకని సోలో ట్రావెలింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. సో ఇలాంటి రఫ్ టెరైన్స్లో నేను ఛాలెంజెస్ ఎలా ఫేస్ చేస్తాను అన్ని చూడాలన్న కుతూహలం కూడా ఎక్కడో ఉండింది నాకు. ఇందాక అన్నట్టు పెద్దగా భయపడను, కాకపోతే ఆలోచిస్తా, ఓకే దిస్ ఇస్ టఫ్, కెన్ ఐ హ్యాండిల్ ఇట్ అలా. సో చాలా స్టబ్బన్గా లేదు హుమింగ్లా రీచ్ అయిపోతాను అని పెట్టుకోలేదు. ఎక్కడ ఏ పాయింట్లో అయినా ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ బియాండ్ దిస్ అంటే అక్కడ ఆగిపోదాం, తిరిగి వచ్చేద్దాం, నెక్స్ట్ మళ్ళీ ప్లాన్ చేసుకుని వెళ్దాం అన్న థాట్తోనే వెళ్ళాను.
బట్ ఫార్చునేట్లీ ఏమీ అవ్వలేదు కాబట్టి ఐ థింక్ నేచర్ కూడా సహకరించింది కాస్త అని చెప్పొచ్చు. కాబట్టి రీచ్ అయ్యా. ఇట్స్ మోర్ లైక్ ఒక యాక్సిడెంటల్ ఎక్స్ప్లోరేషన్ వల్ల నేను ఉమింగ్లా రీచ్ అయ్యాను. ఇది చేస్తాను అని పెట్టుకుని అదే ఫోకస్తో నేను అసలు లదాఖ్ వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళి ఓకే ట్రై చేద్దాము అన్న థాట్తోనే వెళ్ళాను. అనుకోని ప్రయాణం హారికని ఈరోజు ఈ స్థాయి వరకు అవును. జనాలు అమ్మో అంత ధైర్యం చేసావా అంటూ ఉంటే అవునా అంత ధైర్యం చేశానా అని అనిపిస్తోంది. బట్ నాకు ఇంకా నేను అంత ధైర్యం ఏం చెయ్యలేదేమో అనే అనిపిస్తోంది. ఓకే, అంటే ఒక ఛాలెంజ్ తీసుకోవడం మీకు మొదటి నుంచి అలవాటా? అది ఇంకా నా చైల్డ్హుడ్ ఆర్ అప్బ్రింగింగ్లో వచ్చేసింది. సింగిల్ గర్ల్ చైల్డ్ అంటే అందరూ ఓకే చాలా ప్యాంపర్ చేస్తారు అని ఫీల్ అవుతారు కదా. నా కేసులో సాల్వ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్. ఇంకా జుట్టు పీక్కున్నా అది సాల్వ్ అవ్వట్లేదు అన్నప్పుడు మా దగ్గరికి తీసుకురా, ఇలానే పెంచారు పేరెంట్స్. స్కూల్లో కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్, 4th 5th క్లాస్లో రోజు నన్ను ఒక అబ్బాయి కొట్టేవాడు, మా క్లాస్మేట్. పిల్లలు నాకు ఉంటుంది కదా, ఇంటికి వచ్చి కంప్లైంట్ చేసేదాన్ని డాడీకి. ఇంకో పేరెంట్ అయితే ఏంటి పదా వెళ్ళిపోదాం అని వెల్కమ్. మా డాడీ ఓకే నీ బాధ వింటాను, బట్ వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు డూ, నాకు చెప్తున్నావు బట్ నువ్వు నాకు చెప్పే కంటే ముందు నువ్వేం ప్రయత్నం చేసావు. ఈ కథ కొన్ని రోజులు జరిగింది. ఇంకా దాని తర్వాత నేను రోజు ఎందుకు చెప్తున్నా, మనం ఏదో చేద్దామని నేను తిరిగి కొట్టాను. అప్పుడు మా క్లాస్ టీచర్ మా నాన్నని పిలిపించింది, మీ అమ్మ ఇలా ఒక అబ్బాయిని చితక బాధేసింది అని. అప్పుడు డాడీ ఫెల్ట్ హ్యాపీ, ఓకే షీఈ్ లెర్నింగ్ హర్ ఓన్ బ్యాటిల్స్ అని. సో ట్రైనింగ్ అలా స్టార్ట్ అయిపోయేసరికి మేబీ దట్ సమ్వేర్ సబ్కాన్షియస్లీ మన థాట్ ప్రాసెస్ని కూడా షేపప్ చేస్తుంది. యా, ఒకరే గర్ల్ చైల్డ్ కదా, ఒకరే చైల్డ్ అంటేనే ఆలోచిస్తారు, గర్ల్ చైల్డ్ అంటే ఇంకా జాగ్రత్తగా చూసుకుంటారు, చాలా ప్యాంపర్ చేస్తారు మీరు చెప్పినట్టుగానే. అయితే ప్యాంపరింగ్ అన్ని విషయాల్లో ఉంటుంది, టాయ్స్ దగ్గర నుంచి కానీ వాళ్ళు వేసుకునే బట్టల విషయంలో కానీ అన్నీ చాలా గారభంగా పెంచుతారు. ఫుడ్ విషయంలో ఇంకా చాలా జాగ్రత్తగా పెంచుతారు, పలాంది తినాలి పలాంది పడదేమో మా అమ్మాయికి అన్నట్టుగా. మీరు ఇప్పుడు ఉమింగ్లాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫుడ్ విషయం మనం చూస్తే ఎలాంటి ఫుడ్ తిన్నారు, ఇన్ని రోజుల ప్రయాణంలో ఎలా దాన్ని మేనేజ్ చేశారు? నేను చదివింది మొత్తం కేంద్రీయ విద్యాలయ కాబట్టి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, అన్ని స్టేట్స్ నుంచి ఉంటారు. అలా లంచ్ బ్రేక్లో మేము తెచ్చుకున్న ఫుడ్ షేర్ చేసుకుని తినేవాళ్ళం. అలా అన్ని స్టేట్స్లో ఏం ఫుడ్ ఉంటాయి అన్న ఐడియా ముందే ఉంది. మదర్ నా చిన్నప్పుడు వర్కింగ్, అండ్ ఇది కాన్షియస్గా కూడా పేరెంట్స్ ట్రైన్ చేశారు. అన్నీ తను అడిగిందే చేసి లైక్ ఒక అడమెంట్ పర్సన్గా అవ్వకూడదు, తను ఏది ఉంటే అది తినాలి. అంటే మనకి నచ్చిన ఫుడ్ ఏదో వీకెండ్ బోనస్ ఆర్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ బోనస్ లాగా ఉండేది. బట్ వాట్ ఈస్ కుక్డ్ దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ టు ఈట్, ఇలానే పెంచారనమాట. కాబట్టి నేను ఫుడ్ గురించి ఎప్పుడు క్రిప్ చేయలేదు, ఏది పెట్టినా ఎవరింటికి వెళ్ళినా తినేస్తా. కాకపోతే కొంచెం కారం తినే అలవాటు, మరీ చప్పగా ఉంటే ఏదో ఏదో మిస్ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది, అంతే తప్పితే ఐ డోంట్ కంప్లైన్ అబౌట్ ఫుడ్. లదాఖ్లో ఫార్చునేట్లీ వాళ్ళు ఎక్కువ లో ఆయిల్, హైలీ లైక్ ఎక్స్ట్రీమ్లీ బాయిల్డ్ ఫుడ్ ఇలానే తింటారు, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ దోస్ క్లైమేట్స్. వాళ్ళ ఫుడ్ మొత్తం కొంచెం సూప్ బేస్డ్ లాగా ఉంటుంది ఫర్ ఈజీ డైజెషన్. సో నాకు వేరే ఫుడ్ ట్రై చేయడం చాలా ఇష్టం. అంటే ఐ డోంట్ కంప్లైన్, నాకు రోజు ఇడ్లీ దొరకట్లేదు దోశ దొరకట్లేదు అసలు ఆ కంప్లైంట్స్ ఉండవు. కాకపోతే ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేస్తాను, ఎందుకంటే ఎట్ ఎ స్ట్రెచ్ 25 days ట్రావెల్ చేసినప్పుడు రోజు ఎక్సెసివ్ ఆయిలీ ఫుడ్ తింటే స్టమక్ ఖచ్చితంగా అప్సెట్ అవుతుంది, బికాస్ టెంపరేచర్స్ మారుతాయి ఒక స్టేట్కి ఒక ఊరికి ఇంకో ఊరికి. సో అందుకని కొంచెం బాయిల్డ్ ఫుడ్ చూస్ చేసుకునేదాన్ని. సో లదాఖ్లో నాకు ఇబ్బంది రాలేదు ఎక్కడ. ఐ బేసిక్లీ లవ్ మోమోస్, చాలా ఇష్టం. సో అక్కడ అది దేర్ స్టేపుల్ ఫుడ్. అండ్
మైదా వాడకుండా వాళ్ళు ఓన్లీ ఆటాతో చేస్తారు. అండ్ సో ఇట్స్ కంప్లీట్లీ బాయిల్డ్ అండ్ వెరీ సేఫ్. కాబట్టి ఫుడ్ నేను ఇబ్బంది పడలేదు. లే దాటాక మేబీ మధ్యలో ఒక జంక్షన్లో మాత్రమే రెస్టారెంట్స్ ఉంటాయి, దాని తర్వాత ఎక్కడా ఉండవు. కాబట్టి నేను కొంచెం రెడీ టు ఈట్ ఫుడ్స్ అవి క్యారీ చేశాను. ఒకవేళ నేను ఎక్కడైనా అక్కడ ఏ టైంలో ఏది జరుగుతుందో, ఏ ల్యాండ్ స్లైడ్ వస్తుందో తెలీదు. సో నేను ఒక 2 days స్ట్రాండ్ అయిపోవాల్సి వస్తే అన్న థాట్ పెట్టుకుని అన్నీ క్యారీ చేసుకుని వెళ్ళా. సో అలా కొంచెం రెడీ టు ఈట్ ఫుడ్ అవన్నీ తీసుకెళ్ళాను కాబట్టి ఎక్కడ ఇబ్బంది పడలేదు. సో 25 days ఈ ప్రయాణంలో నైట్ స్టే ఎక్కడ చేశారు? అంటే నా టోటల్ ట్రిప్ 25 days అండి. నాట్ ఉమింగ్లా లే టు ఉమింగ్లా వీ కెన్ డూ ఇట్ ఇన్ 3 days. 3 days లో అయినా కూడా ఆ వెదర్ కండిషన్స్ ని అక్కడ అదంతా కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది కదా. వెదర్ ఇస్ డెఫినెట్లీ టఫ్. ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి మనం ప్రయాణంలో చూసుకున్నట్టయితే మన కంఫర్ట్స్ వేరే ఉంటాయి, వాళ్ళ కంఫర్ట్స్ మనకు కొంచెం చలి ఎక్కువ వేస్తుంది. అన్ని చూసుకోవాలి కదా మనం కూడా. సో ఆ ట్రావెలింగ్ లో ఆ స్ట్రెచ్ లో నైట్ స్టే ఇక్కడ ఉండేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? నైట్ స్టేస్ అంటే నేను ముందే రీసెర్చ్ చేసుకుని వెళ్ళాను. సో హాన్లే నేను ఇందాక మీకు చెప్పినట్టు అక్కడ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఉండడం వల్ల దట్ ప్లేస్ ఇస్ బికమింగ్ వెరీ పాపులర్. అందుకని అక్కడ లోకల్ లదాఖీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లోనే ఒక రూమ్ ఆర్ 2 rooms హోమ్ స్టేస్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. అలా కొంత రీసెర్చ్ చేసుకుని అక్కడ హోమ్ స్టే పిక్ చేసుకుని అక్కడ ఉన్నాను అనమాట. సో మరీ టెంట్లో ఉండాల్సిన పరిస్థితి అయితే రాలేదు. సమ్ పీపుల్ డూ క్యాంపింగ్, అయితే ఆ వెదర్కి క్యాంపింగ్ చేసేంత ధైర్యం నాకు లేదు. సో ఐ పిక్డ్ అప్ అ హోమ్ స్టే. అది కూడా చూసుకొని మంచిగా చాలా ప్లేసెస్లో టెంపరీ షీట్స్ వేసేస్తారు ఈ టూరిస్ట్ స్పాట్స్ అనగానే. అలా కాకుండా ఒక కాంక్రీట్ స్ట్రక్చర్ అవి కొంచెం చూసుకుని స్టేస్ ముందే బుక్ చేసుకుని వెళ్ళాను అనమాట. ఓకే, అంటే బిఫోర్ ఈ ట్రావెల్ కన్నా ముందుగా మీరు అంటే స్వచ్ఛంద సంస్థల్లో పనిచేశానని చెప్పేసి అన్నారు కదా. అంటే ఎలాంటి సంస్థలో మీరు పనిచేశారు, వాటి యాక్టివిటీస్ ఏంటి అసలు? నేను ఐ వర్క్ విత్ మల్టిపుల్ ఆర్గనైజేషన్స్. యాక్చువల్లీ అయితే వాలంటీరింగ్ స్టార్ట్ చేసింది రోటరీ వాళ్ళ యూత్ వింగ్తో. సో అలా అలవాటయ్యి నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను. అయితే నేను మై ఫస్ట్ జాబ్ వాజ్ యాజ్ ఫెసిలిటేటర్. పిల్లలకి కూడా సివిక్ రైట్స్ ఉంటాయి అని ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం అనమాట. సో అక్కడ ఇట్ వాజ్ మోర్ ఆఫ్ టీచింగ్. దాని తర్వాత గవర్నమెంట్ స్కూల్స్తో అసోసియేట్ అయ్యి వాళ్ళకి అడిషనల్ సపోర్ట్ ఏదైనా కావాల్సి ఉంటే అండ్ మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ టీచర్స్ అండ్ కొంత టీచింగ్ అంటే ప్యాషన్ ఉంది కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళకి టీచ్ చేయడం, ఇలా ఇది కంటిన్యూ చేశాను ఫర్ మెజారిటీ ఆఫ్ ద టైం. ఓకే, అంటే బెంగళూరులోనే ఇదంతా చేశారా, లేదు ఇంకా ఇతర స్టేట్స్కి వెళ్ళి కూడా ఇలాంటి యాక్టివిటీస్లో పాల్గొన్నారా? నా జాబ్స్ యాక్చువల్లీ లక్కీగా నాకు ట్రావెలింగ్ ఇంట్రెస్ట్ వల్ల అలా అయిందో ఏదో తెలియదు కానీ కొంచెం నా జాబ్ ఎప్పుడు ట్రావెలింగ్ ఉండేది. నాకు రూరల్ ఏరియాకి ట్రావెల్ చేయడం, సో అలా ఉండేది. వేరే స్టేట్స్కి వెళ్ళి అంటే చెన్నై ఫ్లడ్స్ అప్పుడు కొంచెం చెన్నైకి అటు ఇటు ట్రావెల్ చేసి అక్కడ వాలంటీర్ చేశాను. కేరళ వెళ్ళలేదు, చెన్నైకి వెళ్ళాను. అండ్ దెన్ మేజర్లీ కోవిడ్లో కూడా వాలంటీరింగ్ చేశాను అనమాట. ఓకే, కోవిడ్లో మీరు యాక్టర్ సిద్ధార్థ్ వాళ్ళతో? లేదు, అది చెన్నై ఫ్లడ్స్. ఓకే, చెన్నై ఫ్లడ్స్లో చేశారా? అక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండింది? అంటే ఫ్లడ్స్లో వెళ్ళి వాలంటీర్ చేయడం, అక్కడ వాళ్ళందరికీ సాయం చేయడం అనేది అది చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే కర్నూలు వరదలకు సంబంధించి లిటిల్ బిట్ నాకైతే తెలుసు, మా వాళ్ళు వెళ్ళి కూడా వాలంటీర్ చేశారు కాబట్టి. చెన్నైలో ఫ్లడ్స్ అనేది చాలా భయంకరంగా వచ్చాయి. అప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉండింది, అప్పుడు అక్కడ చూసినప్పుడు మీకు ఏమనిపించింది, ఇంకా ఈ సమాజానికి ఏమైనా చేయాలని మీకు ఏమైనా అనిపించిందా? అంటే చెన్నై ఇలా ఫ్లడ్స్ ఉందని తెలుసు. దెన్ ఓకే, ఐ ప్రాబబ్లీ సిన్స్ ఐఎమ్ ఇన్ దిస్ ఎన్జిఓ ఫీల్డ్ ఐ కెన్ డూ సంథింగ్ నా నెట్వర్క్లో అని అనుకున్నా. డిసైడ్ అయ్యాక ఐ కనెక్టెడ్ విత్ ఫ్యూ పీపుల్. సో అలా ఒక లింక్ ద్వారా చెన్నై మైక్రో గురించి నాకు తెలిసింది. చెన్నై మైక్రో యాక్టర్ సిద్ధార్థ్ అండ్ ఆర్జే బాలాజీ
వీళ్ళు స్టార్ట్ చేసిన మూమెంట్ అనమాట అది. సో సరే అంటే ఒకసారి చూసి వస్తే ఏం ఫెసిలిటీస్ కావాలి, ఓ వాట్ సపోర్ట్ కెన్ వి గివ్ అన్న ఐడియా వస్తుందని అలా వెళ్ళి చూశాను ఫస్ట్ ట్రావెల్ చేసినప్పుడు. అని వాట్ ఐ రియలైజ్డ్ ఇస్, నేచర్ తలుచుకుంటే షీల్ నాట్ స్పేర్ ఎనీ వన్. మీరు ఎంత డబ్బులైనా ఉండనివ్వండి, ఇట్ డజంట్ మ్యాటర్ టు నేచర్. 5-star హోటల్స్లో ఏమీ లేక, తిండి, వాటర్, కరెంట్ ఏది లేక చాలామంది ఇరుక్కుపోయారు. యూ మే హ్యావ్ 100 కార్డ్స్ బట్ నథింగ్ ఈజ్ వర్కింగ్. సో నథింగ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ నేచర్ అన్న పాయింట్ లైవ్లో చూశాను నేను అది. అండ్ వాళ్ళు అంటే చాలా డెడికేటెడ్గా పనిచేసింది ఆ టీం. ఎక్కడ అసలు ఈవెన్ ద వాలంటీర్స్, ఒక 20-year-old కిడ్, 20, 16, 18 నుంచి చాలామంది ఉన్నారు. ఎవ్రీబడి వాజ్ వర్కింగ్ సో డెడికేటెడ్. అంటే చాలా జాగ్రత్తగా, అంటే జస్ట్ మీడియా కోసం ఇట్లా కిట్స్ ఇచ్చేసి ర్యాపప్ చేసిన ఇవి కూడా చూశాను. బట్ వీళ్ళు చాలా డెడికేటెడ్గా, నిజంగా ఎక్కడెక్కడ వాటర్ ఇంకా లాగ్ ఉంది, ఎక్కడ రీచ్ అవ్వట్లేదు అన్న అలాంటి ప్లేసెస్ అన్నీ చూసుకుని దే వర్ సెండింగ్ ఆల్ ద మటీరియల్. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ దట్ టీమ్, ద వే దే వర్క్డ్. there was a rule, nobody can click a picture. Ante your focus is only work, volunteering, nothing else. So andukani whatever support that came to me or na posts chusi meeta all contact ayi what can we do ante I directed everybody to Chennai Micro. So ala వాళ్ళతో అసోసియేట్ అయ్యి వాళ్ళ టీంతో నేను కొంత వర్క్ చేయడం జరిగింది. ఒక ఎన్జిఓ వర్క్ చేయడం, ఎన్జిఓతో వర్క్ చేయడం అంటే ఆ ఎన్జిఓలో ఎలాంటి లాభాపేక్ష లేకుండా, వితౌట్ ఎనీ ప్రాఫిట్ ఆశించకుండా వర్క్ చేసే ఎన్జిఓస్ చాలా తక్కువ అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎలాంటి లాభాన్ని ఆశించకుండా వాళ్ళకు మేలు జరిగితే చాలు అని మీరు అనుకుంటారు. మీ ఉద్దేశం అదే కాబట్టి మీరు ఫ్లడ్స్లో వెళ్ళి వాళ్ళందరికీ హెల్ప్ చేయడం జరిగింది. ఆ తర్వాత కోవిడ్లో కూడా మీరు ముందుకు వచ్చారు. కోవిడ్లో అయితే ఇప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్నే వెళ్ళి టచ్ చేయడానికి ఆలోచించే అంతటి భయంకరమైన కోవిడ్ సిచ్యువేషన్లో మీరు ముందుకెళ్ళి చాలామందికి హెల్ప్ చేశారు కదా. అక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎంతమందిని మీరు కాపాడారు? ఎంత అంటే కాపాడడం గురించి ఎప్పుడు ఆలోచించలేదు. ఓకే, ఎనీబడి హూస్ రీచింగ్ అవుట్, వాళ్ళకి కుదిరినంత మన రిసోర్సెస్లో కనెక్ట్ చేసి హెల్ప్ చేయాలి అన్న ఒక థాట్ ప్రాసెస్ ఉండింది. కోవిడ్ అప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, ద కరెంట్ వరల్డ్ పాజిటివ్ కంటే ఎక్కువ నెగటివ్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. సో వీ ఫీల్ ద వరల్డ్ ఈస్ వెరీ నెగటివ్. కానీ ఐ సా ద లైవ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ పాజిటివిటీ ఇన్ దిస్ వరల్డ్. ప్రతి చిన్న విషయానికి ఏదన్నా ఓకే ఐ నీడ్ దిస్ హెల్ప్ అని ఒక మెసేజ్ పెట్టేస్తే గ్రూప్లో, దే లైక్ సో మెనీ వాలంటీర్స్ రెస్పాండింగ్ టు ఇట్. I was just lucky to lead such amazing bunch of volunteers. And first wave, second wave, like two different kinds of work. So first wave lo majorly, so enta mandini kaapadamu ani ala count cheskoledu. ఏ డిస్ట్రెస్ కాల్ వచ్చినా పర్సనలీ ఇఫ్ ఐ కెన్ అటెండ్ అయ్యాను. లేదు అంటే మా వాలంటీరింగ్ నెట్వర్క్లో ద నియరెస్ట్ పర్సన్ హూ కెన్ అటెండ్ టు అలా అసైన్ చేసుకుంటూ ఆల్మోస్ట్ ఎవ్రీ కాల్ దట్ కేమ్ టు అస్ మేము రెస్పాండ్ అయ్యామన్నమాట. అందులో 2 sections కింద, లైక్ ఫస్ట్ వేవ్ వచ్చేసి ఇట్ వాజ్ మోర్ అబౌట్ ఈ డైలీ వేజ్ లేబరర్స్కి వాళ్ళకి ఫుడ్ లేదు, బికాజ్ వాళ్ళు పని చేయట్లేరు, ఇక్కడ స్టాండ్ అయిపోయారు. సో అలా వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఫుడ్ అండ్ నెసెసరీ మెటీరియల్ అది సప్లై చేయడం. అండ్ ఇక్కడ స్టాండ్ అయిపోయిన డైలీ వేజ్ లేబరర్స్ అందరినీ సెండింగ్ దెమ్ బ్యాక్ టు దేర్ ప్లేసెస్ లైక్ యూపీ, బిహార్. అది దట్ పర్టిక్యులర్ ఎపిసోడ్ I have special respect for
ద అఫీషియల్స్ ఇన్ గవర్నమెంట్. అసలు గవర్నమెంట్ తలుచుకుంటే ఎంత మంచిగా ఆర్గనైజ్ చేయగలదా అన్న ఒక లైవ్ ఎగ్జాంపుల్ అక్కడ చూశాను నేను. ఎవ్రీథింగ్ వాజ్ సో వెల్ ప్లాన్డ్. ఎక్కడ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా ఆ లేబర్స్ని లైక్ దే వర్ సెండింగ్ బ్యాక్ ఇన్ ట్రైన్స్. సో మంచిగా వాళ్ళ లోకల్ ఏరియాస్ నుంచి దే వర్ డెసిగ్నేటెడ్ బస్సెస్ విచ్ వర్ టేకింగ్ దెమ్ టు రైల్వే స్టేషన్స్. అండ్ రైల్లో కూడా మొత్తం నీట్గా అసైన్డ్ సీట్స్లో కూర్చోబెట్టి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్తో సహా మొత్తం అరేంజ్ అయ్యేలాగా లైక్ ఫ్రమ్ ఇన్ ఎవ్రీ స్టేషన్. సో ఇట్ వాజ్ వెరీ వెల్ ప్లాన్డ్. I think that was a very different experience for everybody. అంటే కోవిడ్ లాంటి ఒక క్రైసిస్ మనం ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఫ్లడ్స్ అన్న అట్లీస్ట్ వన్స్ ఇన్ అ వైల్ వీ హవ్ సీన్. అండ్ సెకండ్ వేవ్కి వచ్చేసరికి క్వారంటైన్ చేయడం జరిగింది కదా. జనాలు కోవిడ్ వచ్చిన దానికి కంటే ఇలా ఇంటికి వెళ్ళి సీల్ చేసేయడం, ఆ భయం ఎక్కువ పట్టుకుంది జనాలకి. ఓకే, మనల్ని సీల్ చేసేస్తే ఏదో సమాజంలోంచి వెలివేసినట్టు చూస్తారు అన్న ఒక భయం. సో ఎక్కువ లైక్ వీ వుడ్ కాల్ అప్ ద పీపుల్ హూ వర్ అఫెక్టెడ్ విత్ కోవిడ్. సో వాళ్ళకు కొంచెం సపోర్ట్, కాన్వర్జేషన్స్ ఇవి చేయడం. ఇట్స్ ఓకే, విల్ బీ అవైలబుల్, మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో ఇలా అండ్ ఆల్సో ఆక్సిజన్ లేదు అన్న కాల్స్, ఆక్సిజన్ షార్టేజ్ ఉన్నింది. సో డైరెక్ట్గా ఎవరెవర్ సప్లయర్స్ దగ్గర నుంచి అంతా వీ వుడ్ ఆల్వేస్ కనెక్ట్ అండ్ మ్యాక్సిమం ఎంత హౌ మచ్ ఎవర్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. I think we did, all the volunteers did more than what are their capabilities. ఓకే, అంటే ఒక కోవిడ్ లాంటి ఉపద్రవంలో ఎవరైతే లో అవుతున్నారో వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళని మోటివేట్ చేశారు. ఒక ఎన్జిఓలో వాళ్ళతో టైఅప్ అయి మీరు వర్క్ చేస్తున్నారు. అలాగే మీకు నచ్చినట్టుగా ప్రయాణాలు చేసి ఒక సాహస యాత్రను ఫినిష్ చేశారు. అనుకోకుండా జరిగిన ఒక మంచి జరిగింది, చరిత్రలో మీకంటూ ఒక పేజీని రాసుకున్నారు. ఎప్పుడైనా హారిక ఒకవేళ లో అయితే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటారా? ఇన్స్పిరేషనల్ కోట్స్ చదువుతారా? ఇంకా ఎవరైనా ఉన్నారా మిమ్మల్ని మోటివేట్ చేయడానికి? ఏం చేస్తారు? నేను లో అవడం చాలా తక్కువ యాక్చువల్లీ. బట్ యా, ఎట్ ఎ స్ట్రెచ్ కొన్ని డేస్ లో అవ్వడం అనేది చాలా రేర్గా జరిగింది. బట్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఫస్ట్ నేను మ్యూజిక్ వింటా. somehow I feel music is very therapeutical. Music, and also I think the women behind me, my friends, all my best close circle is women. I think it's a sixth sense of women anukunta. They just know it. Cheppalsina avasram ledu. Somehow, okay, I was working, are you okay? I don't feel good about you, you know, I feel like something is bothering you. Oka maata cheppakunda ila messages vachchesevi. And మరీ లో అంటే ఇట్స్ లైక్ దే విల్ ఆల్ లీవ్ దేర్ వర్క్, గెట్ ఆన్ అ కాన్ఫరెన్స్ కాల్ టు టాక్, అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అండ్ సాల్వ్, యునో, ఇఫ్ దేర్ ఇస్ అ సొల్యూషన్ ప్రాబ్లీ హెల్ప్ థింక్ త్రూ ఇట్. సో అలా ఐ థింక్ ఐ లుక్ ఆర్ టర్న్ టువర్డ్స్ ద విమెన్ ఇన్ మై లైఫ్ యాక్చువల్లీ. గ్రేట్ థింగ్ కదా. అబ్సల్యూట్లీ. లోలో ఉన్నారంటే పక్కన ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళు వచ్చేసి తన కోసం వాళ్ళ టైం తీసి ఇవ్వడం అనేది ఇట్స్ బిగ్ థింగ్. అవును. అండ్ అంటే పాత తరంలో వి హియర్ దిస్ ఆడవాళ్ళే శత్రువులు అన్న ఇది ఎక్కువ కనిపిస్తుంది కదా. ఈ జనరేషన్కి వచ్చేసరికి అది మారిపోయిందేమో అనిపిస్తుంది నాకు. బికాజ్ ఐ హ్యావ్ నాట్ సీన్, I think female friendships లో ఆర్ మేల్ బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్షిప్, ఫీమేల్ ఫ్రెండ్షిప్స్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ కమ్యూనికేషన్. అబ్బాయిలు సరే ఏదైనా పర్లేదు వీడి వెనకాల వెళ్ళిపోదాం అని అలా ఉంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు విమెన్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్. మీరు ఒక తప్పు చేస్తే బయట వాళ్ళ ముందు మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు, బట్ దెన్ లేటర్ అది కూర్చోబెట్టి చెప్తారు దిస్ ఇస్ నాట్ రైట్. దిస్ డజంట్ హ్యాపెన్ యూజువలీ ఇన్ మేల్ ఫ్రెండ్షిప్స్. So I think that part of female friendship is so beautiful. Ante ippudu ekkuva Instagram lo this is what I see, how women are supporting each other, and I think that is really so beautiful about this generation.
అంటే దట్ వాస్ సో నీడెడ్ బికాజ్ సమ్వేర్ విమెన్ గ్లోరిఫికేషన్ అనేది ఒకరి కూతురుగా ఒకరి భార్యగా ఇది ఎక్కువైపోయింది. సో వెన్ యూ హ్యావ్ విమెన్ హూ థ్రైవ్ అలాంగ్ విత్ యూ టు ఎన్షూర్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఐడెంటిటీ అండ్ help you maintain your standards, you know, society pressure valla I see a lot of women give up, but when you have women who support you and ensure that you don't drop down your standards, I think that is so beautiful. రైట్ హారిక, ఉమింగ్లా వెళ్తానని మీరు అనుకోలేదు, వెళ్ళారు. నెక్స్ట్ ఏంటి, ఇంకేమైనా పెట్టుకున్నారా? ఇక్కడికి వెళ్ళాలి, ఇది చూడాలని ఏమైనా ఉందా? అంటే కొంచెం ఆ హ్యాండ్ ఫ్రీజ్ అయింది మాత్రం కొంచెం బ్రేక్ తీసుకోవాలని అనే అనుకున్నాను. బట్ ఇన్ మై లిస్ట్ నేను ఎందుకో ఒక 3-4 years నుంచి కేదార్నాథ్ బద్రీనాథ్ అనుకున్నాను కానీ అది చేయలేకపోయా. కేదార్ అయితే అవి నడుచుకుని వెళ్ళాలి అన్న థాట్ ఉంది. అండ్ ఆల్సో ఉత్తరాఖండ్లో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉంది, దట్స్ ఆల్సో అ ట్రెక్. ఐఎమ్ నాట్ అ ట్రెక్ పర్సన్, సో ఈ 2 చెయ్యాలి అన్న ఒక థాట్ అయితే ఉంది, బట్ డోంట్ నో వెన్. మీలాంటి ఆలోచన ధోరణితో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఇలాంటి సాహసయాత్రలు చేయాలి, ఫలానా చోటకి వెళ్ళాలి అని ఫిక్స్ చేసుకొని టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ధైర్యంగా ఉండడం ఒకటండి, ప్రాక్టికల్గా అసెస్ చేసుకోవడం ఇంకొకటి. యూనో ఇలాంటి ఒక టఫ్ టెరైన్కి వెళ్ళేటప్పుడు ధైర్యం కంటే ఎక్కువ ప్రాక్టికాలిటీ, అది చాలా ఇంపార్టెంట్. అది మనం కోల్పోకూడదు. నేను ఏదైనా చేసేస్తా అనుకోవడం వేరే, బట్ నాకు ఈ లిమిటేషన్స్ ఉన్నాయి బికాజ్ ది క్లైమేట్ ఈస్ లైక్ దిస్ ఆర్ వాట్ ఎవర్. సో ఆ ప్రాక్టికల్ అసెస్మెంట్ చాలా ఇంపార్టెంట్ ధైర్యంతో పాటు. సో ప్లీజ్ అసెస్ యువర్ కేపబిలిటీస్ వెరీ ప్రాక్టికలీ అండ్ ఎక్కడ ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వద్దు. అంటే ఐ బిలీవ్ ఇన్ దిస్, హోప్ ఫర్ ద బెస్ట్, ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. సో నేను ఎక్కడికి వెళ్ళినా ఓకే వర్స్ట్ అయితే ఏంటి అని ఆలోచించే ప్రిపేర్ అయి వెళ్తా. సో వెన్ యూ ఆర్ ప్రిపేర్డ్ లైక్ దాట్ థింగ్స్ బికమ్ వెరీ ఈజీ. సో దూకుడుతో కాకుండా కొంచెం ప్రాక్టికల్గా అన్నీ అసెస్ చేసుకొని జాగ్రత్త పడి వెళ్ళండి అంతే. యూ కెన్ అచీవ్ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ ప్రిపరేషన్ అండ్ assessing our caliber is very important. అంటే ఉమింగ్లా లాంటి ఎత్తైన పాస్ని మీరు అధిరోహించారు, అది అయిపోయింది. ఆ తర్వాత ఇంకా ఈ రైడింగ్ కాకుండా ఇంకేమైనా గోల్స్ ఉన్నాయా? నాకు టైం దొరికితే, అంటే నౌ ఐ యామ్ లిటిల్ బిజీ ప్రాక్టీసింగ్ మై అక్యుపంచర్ కెరియర్. సో నాకు ఇది కాకుండా టైం దొరికింది అంటే ద ఓన్లీ థింగ్ ఐ థింక్ ఆఫ్ ఇస్ ట్రావెలింగ్. సో అలా ఇండియా అయిపోయింది, సో ఇప్పుడు వరల్డ్ ట్రావెల్ చేయాలి, అండ్ అది దట్స్ ద ఓన్లీ థాట్ ఐ హ్యావ్. రైట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇంకా మీరు ఏదైతే అధిరోహించాలని అనుకుంటున్నారో మీ గమ్యాన్ని మీరు చేరుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఇది 19,000 అడుగుల ఎత్తులో ఉన్న ఉమింగ్లాని బైక్ పై వెళ్ళి అక్కడికి వెళ్ళి మన తెలుగు అమ్మాయి సాధించగలవని నిరూపించి చూపించిన హారికతో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి స్వేచ్ఛ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్వేచ్ఛ టీవీ.